సాధారణంగా ఎన్నికలకు కొన్నాళ్ళ ముందు అంటే ఒక 6 నెలలు, ఒక సంవత్సరం ముందు నుంచి కూడా పార్టీలు మారే సీజన్ ఉంటుంది. ఈ సీజన్‌లో ఆశావాహులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీలో టికెట్ దక్కట్లేదు అనుకుంటే మరొక పార్టీ వైపు చూస్తూ ఉంటారు. పార్టీ మారి అటువైపు నుంచి పూర్తిగా టికెట్ వస్తుంది అని ఒక ప్రామిస్ వచ్చిన తర్వాతే ఈ పార్టీలు మారే ప్రక్రియ చేపడుతుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది అంతర్లీనంగా. ఎందుకంటే కూటమి పార్టీల్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో స్థిరపడేందుకు, సుస్థిర రాజకీయాలు చేసేందుకు, పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ యూత్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నియోజకవర్గాల వారీగా ఈ పరిస్థితి ఉంటే స్టేట్లో కూడా కొంతమంది నాయకులు ప్రభావితం చేస్తూ ఉంటారు. కొన్ని వర్గాల్ని, కొన్ని సామాజిక వర్గాలను కూడా ఇలా ప్రభావితం చేసే నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, క్రియాశీలక నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేరికలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి చూస్తాను. అందులో భాగంగానే జనసేన పార్టీలో ఒక క్రియాశీలక నేత, కీలక నేత జాయిన్ అవుతారంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. విశాఖ ఎంపీగా ఓటమి పాలయ్యారు. ఆయనే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. 2019లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అంటూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ అంటూ సొంతంగా పార్టీ పెట్టారు 2024 ఎన్నికలకు ముందు. అయితే ఆ పార్టీ కూడా అంత ఆశించినంతగా ఆయన ఫలితం రాబట్టలేకపోయారు. అంటే రాజకీయంగా ఫలితం అనేది గెలుపోటముల మీద నిర్ణయిస్తారు, కానీ ఆయన పార్టీ నిలబెట్టడానికి కూడా కొంత కష్టతరం అయిన పరిస్థితి కనిపించింది. దీంతో మరోసారి ఆయన జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. జనసేన పార్టీలోకి అడుగు పెట్టేందుకు ఉవ్విళ్ళవుతున్నారు అనేది ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్లో తరచూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని పొగడటం, లేదంటే ఆయన పాలనాపరంగా ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలను చూసి జేడీ లక్ష్మీనారాయణ గారు పూర్తిగా ఆయనకి మద్దతు తెలపడం జరుగుతోంది. దీంతో జనసేన పార్టీ అంతర్గతంగా ఆయన రాకను స్వాగతిస్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం అందుకుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి అంతర్గతంగా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్లో, సోషల్ మీడియా గ్రూప్స్లో ఇది విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ వంటి వ్యక్తి రావడం జనసేనకు కూడా ప్లస్ అవుతుంది. మరోవైపు జనసేన కూడా ఆయనకి మద్దతు ఇస్తే పూర్తి స్థాయిలో ఆయన కూడా కొంత ఇమేజ్ జనసేన పార్టీకి వినియోగించుకునే అవకాశం ఉంటుందనేది జన సైనికుల వాదన. దీంతో ఆయన ఏదైతే సోషల్ మీడియాలో లేదా కొన్ని ఛానల్స్లో ప్రచారం ఇంటర్వ్యూస్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూస్లో జరిగినటువంటి విషయాన్ని కనుక పరికిస్తే పూర్తి స్థాయిలో ఆయన కూడా జనసేన పార్టీ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు జనసేన పార్టీ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన దాన్ని ఆమోదించాల్సి ఉంది, కేవలం దానికోసం వెయిటింగ్ అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఆయన స్థాపించినటువంటి నేషనల్ పార్టీ ఏదైతే ఉందో జై భారత్ నేషనల్ పార్టీ, దాన్ని ఏం చేస్తారు, విలీనం చేస్తారా, పార్టీ పరంగా ఆయన వెళ్తారా, లేదంటే ఇండిపెండెంట్గా ఆయన ఒక్కళ్ళే వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అన్ని పార్టీలకు సంబంధించి ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. కీలకంగా రాజకీయంగా కొంత ఇమేజ్ ఉండి, లేదంటే కొంత ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకులను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆ పార్టీ మరింత ముందుకు తీసుకువెళ్ళడమే కాదు, క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కూడా కొంతమంది నాయకులను తయారు చేయడం ఇప్పటి నుంచే జనసేనకి చాలా కీలకమైన అవసరంగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన స్పీచెస్ ద్వారా, తన ప్రసంగాల ద్వారా జేడీ లక్ష్మీనారాయణ గారు యువతలో అనేక సంచలనాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆయన ప్రసంగానికి యూత్ ఆకర్షితులవుతారు అనేది ఇప్పటికే మనకి ప్రూవ్ అయిన విషయం. సో దీంతో ఆయన జనసేన పార్టీలో చేరడం అనేది దాదాపు ఖరారైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో దీని మీద స్పష్టమైన ప్రకటన అటు జేడీ లక్ష్మీనారాయణ గారి నుంచి కావచ్చు, లేదంటే జనసేన పార్టీ వర్గాల నుంచి కావచ్చు వినిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.